తెలంగాణ తల్లిని ఒక చారిత్రక సందర్భంలో రూపొందించుకోవాల్సి వచ్చింది. తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా, తెలుగు తల్లిని శోకంలోకి నెడతారా, తెలుగు తల్లిని 3 భాగాలు చేస్తారా, 2 భాగాలు చేస్తారా, ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుగు తల్లి ఎందుకు వచ్చింది అని చారిత్రకమైనటువంటి ఒక సందర్భాన్ని మేము వివరించాం. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఆంధ్రమాత వచ్చింది. తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంతో కలిపేటప్పుడు తెలుగు తల్లి వచ్చింది. ఆ కలిసినటువంటిది ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలుగు తల్లిని ఒకటే తెలుగు తల్లి, మనందరికి ఒకే తల్లి అని చెప్పారు. స్వీకరించారు తెలంగాణ వాళ్ళు. స్వీకరించిన తర్వాత ఒక 60 సంవత్సరాల ప్రాక్టీస్లో ఆ 60 సంవత్సరాలలో 50 సంవత్సరాల అనుభవం అంతా కూడా మొత్తంగా తెలంగాణను అణిచివేయడానికి కేటాయించినట్లుగా కనబడ్డది. ఆ దశలో తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమం లేచినప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమం తొలి దశ నుంచి మేము దాంట్లో భాగస్వామ్యం తీసుకున్నాం. ఆ మాటకొస్తే కేసీఆర్ తెలంగాణ అనకముందు మేం తెలంగాణ అన్నాం. 96లో మేము నిర్ణయం చేశాం. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి, అంటే 5 సంవత్సరాల ముందు మేము తెలంగాణ అంటూ పాటలు రాసి తిరుగుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నప్పుడు తెలుగు తల్లిని ముక్కలు చేస్తారని అవతల నుంచి ప్రశ్న వచ్చినప్పుడు తెలంగాణ తల్లిని రూపొందించుకోవాల్సిన ఒక చారిత్రక సందర్భం 2006-7లో జరిగింది. దానికి కేసీఆర్తో ఇక్కడి కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూర్చొని చర్చించి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతీకాత్మకమైంది. ఆ ప్రతీకలతో కూడుకొని ఉండేటటువంటి ఒక తెలంగాణ తల్లిని రూపొందించుకొని స్థిరపరచుకొని గద్దెలు పెట్టుకొని ఊరికి దాన్ని ప్రచారం చేసి ఆ విగ్రహాలు నెలకొల్పిన తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేశారు.